ఎక్స్ట్రా జబర్దస్త్. సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా. 10 సంవత్సరాలుగా నేను ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ట్రై చేస్తున్నాను సార్, కానీ ఒక్కరు కూడా ఒక్క అవకాశం ఇవ్వలేదు సార్. నా కథ నచ్చి ఒక బాబు గారు ఆయన ఒక హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చాడు సార్. ఆ బాబు గారు వచ్చే టైం అయింది కూడా. బాబు గారు ఇది చెయ్యా లేకపోతే ఐరన్ రాడ్డా? పైకి వస్తానో లేదో తెలియదు కానీ మీరు కొట్టే కొట్టుడికి పైకి పోయేటట్టున్నా. ఈ సినిమాతో మనం 100 రోజులు హిట్ కొట్టబోతున్నాం. ఈ సినిమాకి ఆస్కార్ కూడా వచ్చింది. మీరేంటి సార్ జోకులు వేస్తున్నారు? మొదలు పెట్టి చూడరా. ఈ సినిమా నుంచి మనం ఏమైనా మెసేజ్ ఇస్తున్నామా? ఇవ్వకపోవటం ఏమిటి సార్? సినిమా స్టార్టింగ్ లో వేస్తున్నాగా సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అని. ఇంకో మెసేజ్ కూడా ఇవ్వచ్చుగా. ఏంటో? ఈ సినిమా చూడటం ఆరోగ్యానికి హానికరం అని. టైటిల్ రిలీజ్ చేద్దాం సార్, మీ అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. వద్దులేరా, మన ఇద్దరు ఇక్కడే కూర్చొని ముచ్చాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క అని చెమ్మ చెక్క ఆడుకుంటూ కూర్చున్నాం. సార్ మీరు వెటకారం ఎక్కువైంది సార్. వెటకాను అంటే వెటకాను కదా. వీడి తోపు దమ్ముంటే ఆపని నువ్వు అన్నావు. అలా కూడా గేట్ బయట పెట్టాను నన్ను. నన్ను కూడా ఆపారు సార్. లోపలికి వెళ్ళొచ్చా? ఈ ప్రపంచంలో కాళ్ళు పట్టుకుంటే కాని పనులు అంటూ ఏమీ ఉండవు. సరేలే కానీ అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయా? ఉండవు సార్. అమ్మయ్య బతికిపోయాను. అంటే మీరు కూడా ఇంతకీ షార్ట్ ఏంటి సార్? ఈ సినిమాలో మీకు ఒక పవర్ఫుల్ ఫాదర్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది సార్. నా బాబు గారిని చేద్దాం. బాబు గారు మన చిన్న సినిమాలో ఒప్పుకుంటారో ఒప్పుకోరో అని. మేతం బాగా క్లోజ్ అయ్యా. హలో బాబు గారు, మా సినిమాలో పెద్ద క్యారెక్టర్ ఉంది బాబు గారు, అది మీరే చేయాలి. ఒరే ఒరిజినల్ క్యారెక్టర్ బయట వస్తుందిరా. మీకు దండ పెడతాను బాబు గారు, ప్లీజ్ బాబు గారు. ఓకేనా? ఓకే ఒప్పుకున్నారయ్యా. ఇది ఒప్పించే పద్ధతి. మీతో ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నా, వణుకొస్తుంది, చలి పుడుతుంది. నేను అలా టాయిలెట్ కి వెళ్ళి వస్తా, మీరు కూడా వస్తారా? వద్దులే, అయిపోయింది. ఎందుకు అంటే బాబు గారు అంటే కొంచెం భయం. నెక్స్ట్ సీన్ ఏంటంటే సార్, మన ఇద్దరమైనా హీరోయిన్స్ ఉన్నారా? ఒక అద్భుతమైన హీరోయిన్ సెలెక్ట్ చేశా. హీరోయిన్ గారు టీవీ నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ. ఎక్స్ట్రా జబర్దస్త్. నమస్కారం డైరెక్టర్. బ్లెస్సింగ్ తీసుకోము. మామూలుడు కాదు, పిల్ల ముదురు. అసలే ఇండస్ట్రీకి కొత్త వచ్చింది సార్, ఇప్పుడు అలాంటివి బాగోవేమో. లిప్స్టిక్ మేడం, లిప్స్టిక్. ఓకేరా. ఊరుకోండి సార్. మనం సీన్ స్టార్ట్ చేద్దాం. బాబు గారు మీరు కూర్చోండి. మీ ఫస్ట్ సీన్ ఏంటంటే పాప గారు ఏంటి చెప్పు. మెల్లగా వస్తున్నాడు. మీ ఫస్ట్ సీన్ ఏంటంటే పాప గారు ఇది టెంపుల్ అంటూ అనుకుంటారా? అవును, మీకు తెలుసా? నేను ఎప్పుడు ఆడతాను. బాగుంటుంది కదా. ఏం బాగుంటుంది సార్? నాకు తెలియక అడుగుతాను. సీన్ చెప్తుంటే మధ్యలో వచ్చి ఏలు పెడతారేంటి? డిస్టర్బెన్స్ గానే ఉంది. మీరు కూర్చోండి మేడం, మీకు దండం పెడతా. బాబు గారిని ఎలాగోలా నేను తీసుకొస్తానుగా. బాబు గారు ఎవరు? నేను డైరెక్టర్ని. చెప్పుడా. మన సినిమాలో సెకండ్ హీరోయిన్ కూడా ఉంది. ప్లీజ్ వెల్కమ్ సెకండ్ హీరోయిన్. సినిమా పేరేంటి? వీడు తోపురా, దమ్ముంటే ఆపరా. ఇంతకీ ఆనేవాడు? ఈ సినిమా హీరో అండి. నవ్వొస్తుంది. పాప పాప గారు యాక్చువల్లీ పాప గారు మన ఈ సీన్ లో మీరు ఫస్ట్ టైం మీరు హీరోయిన్ ని చూసారు. ఒక అద్భుతమైనటువంటి డైలాగ్ రావాలి. కెమెరా రోలింగ్, యాక్షన్, డైలాగ్. దీవెనా, నువ్వు నా మంచుని దువ్వేనా? ఐస్ క్రీమ్ అలా వెళ్ళిపోతుందంటే రాకేష్.
దువ్వెనా నువ్వు నా నువ్వు మనసుని మనసు దువ్వే దువ్వెనా? దువ్వెనా పాప్కార్న్ పాప్కార్న్ అలా వెళ్ళిపోతాయంటే రాకేష్ మీకు దండం పెడతాను మేడం, అలా వెళ్ళిపోకూడదు, అర్థమైందా? బాబు గారు మీరు ఇట్రండి, మూడ్ లో ఉండాలి మేడం. బాబు గారు రే, రెడీ హీరోయిన్ సిగ్గుపడాలి, ఊగాలి, అది ఇంకా సిగ్గు కిందకు ఉండాలి, తల అదే నాకు చాలు. డైలాగ్. దీవెనా నువ్వు నా మనసుని దువ్వెనా బిర్యానీ 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 అంట పదా షూటింగ్ జరుగుతుంటే మధ్యలో నుంచి వెళ్ళిపోతారేంటి అని తెలియగలుగుతాను. అవునా? అవును Backup. మేడం మీరు ఎక్కడికి మేడం? మా పప్ప పేకప్ అయితే వచ్చేయమన్నారు అందుకు మేడం మీరేమన్నా అంటారా? ఏమయ్యారని వస్తుంది. బాబు గారు ఎవడు నేను డైరెక్టర్ని. ఆ చెప్పబే బాబు గారు మన దాంట్లో 3వ హీరోయిన్ కూడా ఉంది. మూడు హీరోయిన్లా? అవో మన సినిమాలో 3 హీరోయిన్లు ఉన్నానని చెప్పలేదే అవును. పొట్ట లాగేస్తున్నాడు లోపలికి సన్నగా కనిపించడానికి. ఏం చేశారు బాబు గారు? పొట్ట లోపలికి రాకుంటున్నా బయటికి నెట్టండి, ఇది మీ అసలు స్వరూపం. ప్లీజ్ వెల్కమ్ 3వ హీరోయిన్. ఉన్నదిరా పోరి బం బం బాటుకుందిరా నారి లడ్డోలే ఉన్నదిరా గోరి లై లైల పబ్బల్ది ప్యారి. అమ్మా మీరొచ్చారు హీరోయిన్ గారు. అమ్మగారికి వంట పాలేదండి అనుకని షూటింగ్ రాదండి. రాకేష్ ఆ. కొత్త హీరోయినా? అబ్బా అదిరిందల ఇది హీరోయిన్ అంటే. పని మనిషి వచ్చి అమ్మ రావట్లేదని చెప్పి ఇది బాగుందట. హీరోయిన్ అంటున్నారేంటండి చీపిరి మళ్ళీ సాంగ్ అబ్బా బాబా అదిరిపోయినయ్యా. నేను అంటున్నాను ఎక్కడికి వెళ్తారు? మీకు కాలుకు దండం పెడతాను. ఈ సినిమా అయిపోయే లోపల మీరే హీరోయిన్ అని చెప్పి ఏదో రకంగా ఈ సినిమా పూర్తి చేయాలని నీకు దండం పెడతా. నాకేం రాదండి చీపిరి. మీకేమొచ్చు చెప్పండి. మీకేమొచ్చు మేడం? ఊరవటం వచ్చండి, తర్వాత తోవటం వచ్చండి, తర్వాత ఉతకటం వచ్చండి. ఈ 3 కలిపి ఒకేసారి చేయండి చెప్తా. అదే సాంగ్. బాబు గారు మీరు మూడ్ లో ఉండాలి, ఎందుకంటే ఇది మీ ఇంట్రడక్షన్ సాంగ్. చాలా భయంకరంగా ప్లాన్ చేసాం. మ్యూజిక్. అద్భుతంగా ఉంది బాబు గారు. బాబు గారు నాకు తెలియక అడుగుతాను, ఈ పాటలో మిమ్మల్ని తిట్టాను అయినా కూడా మీరు పట్టించుకోలేదేంటి? నీ స్కిట్ లో చేస్తున్నాను కదా అలవాటు అయిపోయింది. దీన్నే పడుకున్న ఆర్పిని లేపి తన్నించుకోవటం అంటారు. ఇది సెన్సార్ బోర్డు కి తీసుకెళ్లి రేపే రిలీజ్ చేసేద్దాం బాబు గారు. ఓకే ఓకే బాబు గారు రెడీ. ఏంటి రాకేష్ ఏమైంది? సెన్సార్ బోర్డు అయింది మేడం. ఏం పోయాయి? మొత్తం పోయాయి. కొంచెం కూడా మిగిలేదా? స్టార్టింగ్ టైటిల్ ఎండ్ క్రెడిట్ తప్ప ఏం మిగలేదు మేడం. ఏం మిగలేదా? అంటే మధ్యలో ఇంటర్వెల్ అని ఒక బ్యాంక్ మిగిలింది మేడం. షూటింగ్ కనొస్తే ఏవండే చూలగొట్టి షూటింగ్ కనొస్తే ఏవండే. అంటే ఇప్పుడు నలుగురు కలిసి నన్ను ఏమన్నా ఇబ్బంది పెట్టరుగా? కట్ కట్. ఆపండి! ఇప్పుడు టచ్ అప్ ఎందుకు మేడం మీకు? నాకు నీకు బాబు గారు నెక్స్ట్ డేట్స్ ఇస్తే ఇంత కొట్టిన బుద్ధి రాలేదా నిన్ను? ఎక్స్ట్రా జబర్దస్త్. వీధి చివర ఉంటాదో టీ కొట్టు ఆడమేం తాగేటి ఏమో 1/2 ఒంటి మీద ఉండే దొక్క జీన్స్ ప్యాంటు పైన అప్పుడప్పుడు మారుస్తాం టీ షర్టు ఆషాఢం సేల్స్ లో హాఫ్ రేట్ కిచ్చిన మిగతా హాఫ్ అడుగుతాం డిస్కౌంట్ మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలో అదే నీళ్ళు లేని క్లాస్ అన్నా మిడిల్ క్లాస్ అన్నా అందరికి చులకనే సార్. తీసి అలా అవతల పడేస్తూ ఉంటారు. ఈ మధ్య అందరు క్యాండిల్ లైట్ భోజనం చేస్తున్నారు సార్ రిచ్ గా, కానీ మేము మాత్రం అదే క్యాండిల్ వెలుతుల్లో భోజనం చేస్తున్నాం సార్. భోజనం తమ్ముడు అన్నయ్య నాన్సెన్స్ తమ్ముడు
మనమే ఎలాగో కష్టపడి చెల్లి పెళ్లి చేయాలరా. కృష్ణ శాస్త్రితో మాట్లాడి జాతకం నడిపించమంటావా అన్నయ్య? ఆయన పేరు రామశాస్త్రి కదరా. మొన్న వెళ్ళినప్పుడు ఆ. నువ్వు బాగుపడాలంటే ఆ. పేరు మార్చాలి అని అన్నాడు. ఓరిని, నీ పేరు మార్చుకోమన్నాడు. ఓ అవునా? బుర్ర తక్కువ బయటకెళ్తావా అన్నయ్య? అంటే వెళ్తాను చెల్లెమ్మా. ఎందుకు? వచ్చేటప్పుడు నాకు నెలపోయి తీసుకురా అన్నయ్య. మన మధ్యతరగతి కుటుంబం చెల్లెమ్మా. ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు. పాపం ఈ గోళ్ళకి తెలియదుగా, గోళ్ళకి తెలియదుగా. నువ్వేంటమ్మా అలా తిరుగుతున్నావేంటి? ఫ్యాన్ ఎలాగో తిరగట్లేదు, కనీసం నేనైనా తిరుగుతాను బాబు. ఉక్కబోస్తుంది, ఉక్కబోస్తుంది. ఫ్యాన్ కొంటాను గానీ నేను పేపర్ వేసి పాలేసి మోరీలు తీసి ఒక 10,000 సంపాదించు కదా, అవి తీసుకురాపు. ఇంకెక్కడ 10,000 రా? ఆ 10,000తో దాని పళ్ళు ఊడిపోయాయని పళ్ళు పెట్టించా. అమ్మాయి పాల తప్ప ఊడిపోతే మళ్ళీ వస్తాయి. అయ్యో, ఆ విషయం తెలియకుండా ఖర్చు పెట్టేశాను కదరా. చూరి నాయనో, మనకింత దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చిన నా కన్న తండ్రి ఎక్కడమ్మా? రాజ్ బహదూర్ జమీందార్, జమీందార్. దీనికి మాత్రం తక్కువ లేదు. తినడానికి తిండి లేదు, తాగడానికి గంజి లేదు. వేయడానికి పంచులు లేవు, వేయడానికి పంచులు లేవు. అవును, నాకు తెలియకడుగుతాను, నీ కాలంలో హారతి కర్పూరం బిల్లలు లేవా? ఉన్నాయిరా. ఎందుకు మరి ఆస్తినంత హారతి చేసేసావు? ఒకడు వచ్చి పెళ్లి అంటే 1,00,000 రూపాయలు ఇచ్చేవాడిని. ఆ. ఇంకొకడు వచ్చి హాస్పిటల్లో ఉంది నా తల్లి అంటే 1,00,000 రూపాయలు ఇచ్చేవాడిని. ఇంకొకడు వచ్చి చదువుకుంటానంటుంది నా చెల్లి అంటే 1,00,000 రూపాయలు ఇచ్చేవాడిని. అలా ఇచ్చి 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 చివరికి మిగిలిందేంటి? బొచ్చ. వచ్చా కాదురా, ఆ. మనకి ఆస్తులు ఉన్నాయిరా. ఆస్తులు ఉన్నాయి కానీ అవి కోర్టు కేసులో ఉన్నాయి. అదేంటండి, సూట్ కేసులో కదా ఉండాల్సింది. జమీందారుని పెళ్లి చేసుకొని ఆటోలు ఎక్కుతావా? ఈడున్నాడు కాబట్టి బతికిపోయాడు. మన పరిస్థితి ఏంటన్నా ఇలా చేస్తావు? ఇంట్లో పనోడు కూడా సరిగ్గా రావట్లేదు తెలుసా? అయినా పనోడేరా భాస్కరు. ఆ భాస్కర్ గారి పనోడికి పనులు రావంట. ఆయ్, షూ భాస్కర్, షూ భాస్కర్. ఆ పనోడి పేరు భాస్కర్ అని ఎందుకు పెట్టావు నాన్న? మా మధ్య 1,90 ఇచ్చారు, నీకెందుకురా? తండ్రి వచ్చాడు, ఇంతసేపు అయింది, గౌరవం లేకుండా వాడు కుర్చీలో కూర్చుని ఊగుతాడేట్రా? నాన్న. అంటే మర్యాద లేదా? నీ మీద మర్యాద కాదు నాన్న. ఇట్లా లేరా తమ్ముడు, మధ్యతరగతి కుటుంబాలు ఇలా కాకపోతే షట్టి ఇస్త్రీ ఎలా చేసుకుంటావు నాన్న? ఎలా చేసుకుంటావు? ఒరేయ్, నీ కింద ఇనుప రేకులు పెట్టిన పూతరేకులు చేసేలా ఉన్నావు కదరా, పూతరేకులు చేసేలా ఉన్నావు కదరా. ఏం చేస్తున్నావు చెల్లెమ్మా నువ్వు? అప్పుడే చేస్తున్నాను అప్పుడాలు చేస్తున్నావు. పిండేది చెల్లెమ్మా. అప్పుడే చేయాలంటే పిండి ఉండాలా అన్నయ్య? ఏం చేసావు చెప్పు తింటానికి? నీకోసం పులిహోర చేశాను. పులిహోర పట్టుకురా. ఈ కంచెంలో ఏదో మిస్ అయినట్టుంది. పులి మిస్ అయిందా? పార్వతి, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఆటోలు ఎక్కొద్దని, ఆటోలు ఎక్కొద్దని. థాంక్స్ రా, థాంక్స్ రా. అమ్మా, పులిహోరలో మిరపకాయ లేకపోతే రుచి ఉండదే. ఆగు, ఆ. నా ప్లేట్ లో వచ్చింది, తిను. తిను తిను తిను. తిన్నా, మిరపకాయ కదా పులిహోరలో చేసింది, బాగుంటుంది. నువ్వు తిను నాన్న. వద్దు నాన్న, నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యింది. అబ్బా. అలా కోర్టు కేసు గెలిచావా? మా ఆస్తి మాకు తిరిగి వచ్చిందా? మన ఆస్తి మనకి తిరిగి వచ్చిందా? నాన్నా, నువ్వు మిరపకాయలు తిన్న వేళ విశేషం ఏంటో నాన్న? చా. 25 నుండి పోరాడుతున్న కోర్టు కేసు ఒక్కటే రోజులో తేలిపోయిందేంటి నాన్న? నాన్న, నీ మూఢనమ్మకం దాటితే మిరపకాయ తింటే కోర్టు కేసు గెలవడం ఏంటి, స్కిట్ గెలవడం ఏంటి, ఇవన్నీ మనకు వద్దులే. పద నాన్న. లేదు నాన్న, నాకెందుకో బాగా నమ్మకం అనిపిస్తుంది. ఇంకొక మిరపకాయ తిన్నా. అన్నా తినన్నా, అన్నా తినన్నా. హలో, ఏంటి? అవునా? నాన్న, రాసిన ఎగ్జామ్ లో కాకుండా రాయని ఎగ్జామ్ లో కూడా పాస్ అయ్యా. రాసినయే కాకుండా రాయని కూడా పాస్ అయ్యావా? అలా ఎలా పాస్ అవుతావురా? మిరపకాయ తినడం వల్ల అనుకుంటారా? నువ్వు మిరపకాయ తిన్న వేళ విశేషం ఏంటో అన్ని ఇలా కలిసి వస్తున్నాయి.
అరే స్వీట్ అనుకుని ఫీల్ అవ్వ మనసులో నవ్వులు మింగాలరా. ఓన్లీ వీడియో నో ఆడియో. మింగు నాన్న మింగే అయిపోద్ది. ఏ కాదు నాన్న తిన్నా పిసికేస్తుందా చెయ్యే మమ్మీ అలా చెయ్యే. సార్ మన గుండు పిన్ కొన్నారు కదా, లక్కీ డ్రాలో వేసి వచ్చింది సార్. నాన్న నువ్వు మిరపకాయ తింటే వేలా విశేషం నాన్న. మనకి ఏసీ వచ్చింది నాన్న. వచ్చినా నాన్న? నేను ఇందాక ఉప్పు ప్యాకెట్ కొన్నాను. ఉప్పు ప్యాకెట్ కొన్నావు కదా, నీకేం కావాలి? ఫ్రిడ్జ్ కావాలి. ఫ్రిడ్జ్ ఒకటి. డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కావాలి. ఏ సింగిల్ డోర్ అయితే సస్తావా ఏంటి? నాన్న తిన్నా. అది కాదు నాన్న, అది కాదు నాన్న. నవ్వలరా. మన ఉప్పు కొన్నారు కదా, ఉప్పుతో పాటు డబల్ డ్రా తీస్తే ఫ్రిడ్జ్ వచ్చేసింది. ఫ్రిడ్జ్ వచ్చిందా? చెప్పానా నాన్న? చచ్చిపోతావు రాకేష్, చచ్చిపోతావు. రాకేష్ ఒకరే తింటే కంపెనీ లేకపోతే బాగుండదు. నరేష్ కూడా పెట్టు. థ్యాంక్ యూ మేడం. ఈ స్టేజ్ మీద నాకంటూ ఒక అదృష్టవంతుడు ఒకడు ఉన్నాను నాన్న. నీ తీసుకొస్తాను. పని బాబు రా. ఎక్కడికి రా? వీడు నాకంటే గొప్ప అదృష్టవంతుడు నాన్న. ఏం తమ్ముడు? ఎవడ్రా తమ్ముడు? ఎవడ్రా తమ్ముడు? తమ్ముడా? ఎవడంటారు తమ్ముడు? అట్లా మిర్చి పెట్టు నరేష్. మిరపకాయలు తీసుకురా. మిరపకాయ అన్న, మిరపకాయ ఏందన్నా? ఏదో ఇలా అన్నావు ఏ తమ్ముడు? ఊరికే సరదాకన్నా. ఈ మిరపకాయ తినరా. అయినా నీ మిరపకాయలు నేను తిన్ను. అన్ని స్కిట్లలో నీది ఒకటే ఎక్స్ప్రెషన్. మిర్చి తినిన తర్వాతనే ఇంకో ఎక్స్ప్రెషన్ వస్తుంది. అమ్మా తల్లి, నాకు ఒకటే కోరిక మిగిలిపోయింది నాన్న. ఇంకేం కోరికరా? ఇంకా కోటేశ్వరం అయిపోయాం కదా నాన్న. లేదు నాన్న, నీ పెళ్లి చూడాలని. నాన్న ఇప్పటికిప్పుడు ఆకాశం నుంచి ఊడిపడుతుంది ఏంటి నాన్న? ఏమో అమ్మాయి నాన్న, పడొచ్చేమో, తింటే పడుతుందేమో. తిన్నాన్న. అదేంటి? చూసావా? విమానం మీదకెళ్ళి ఎయిర్ హోస్టెస్ పడింది నాన్న. గాలికి తిరిగే నీకు గాలిలో దొరికే అమ్మాయి దొరికింది నాన్న. అమ్మా, ఇది పోయింది, చచ్చిపోయింది నాన్న. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు నాన్న? అది బతకాలంటే మీరు మిరపకాయలు తినాలి నాన్న. పెళ్ళి ఆడికి ఇదిగో, లేదు నాన్న, అది బతికొచ్చేదాకా మీరు మిరపకాయలు తింటూనే ఉండాలన్న. నాన్న ఆగు నాన్న. ఎక్స్ట్రా జబర్దస్త్. తెలిసిందిలే నెలరాజని రూపు తెలిసిందిలే, తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజని రూపు తెలిసిందిలే. నెలరాజా? నెలరాజా కదమ్మా, నెమలి రాజా. మా ఆయన చిలిపి. జాంబవతి. ఏమండి? జాంబవతి. ఏమండి? ఏమండి? నలపొద్దే మైక్ నలిగిపోతుంది. మళ్ళీ డైలాగ్ చెప్పడు కుదరదు. దింపు. మీరు పోయిపోయి ఆ గంప కిందకి ఎందుకు వెళ్ళారు? కోడి నన్ను కోడి పిల్లను అనుకొని పొడుచుకుంటూ పొడుచుకుంటూ తీసుకెళ్లి దాని కింద పెట్టుకుంది. నీకు నిద్రలో కాలేసి అలవాటు ఉందా? అయ్యో లేదండి. అమ్మయ్య బతికిపోయా. మరి అలాంటప్పుడు నన్ను పెళ్లి చేసుకుంది ఎందుకు? మా నాన్న ఏమడిగాను, అమ్మాయిని చూడడానికి 2 కళ్ళు సరిపోకూడదు. అమ్మాయిని తీసుకురమ్మన్నాను. వెంటనే నిన్ను తీసుకొచ్చారు. నిన్ను చూస్తే 2 కళ్ళు కాదు 1000 కళ్ళతో చూసినా కనపడు. ఆయన మిమ్మల్ని కాదు మా నాన్న అన్నది. నాన్న నాకు సర్దుకుపోయే మొగుడు కావాలి అని అన్న. హ్యాండ్ బ్యాగ్ లో సర్దుకుపోయే మొగుడిని ఇచ్చాడు.
సరే కానీ మా నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్దాం పదండి. చూడే మొత్తం తిరిగి వచ్చేలాగున్నా. సరే ఆగు. ఇలా చెప్తా మీరు విన్నారు కానీ రండి. అయ్యా ఇంకా అయిపోయినా ఆల్ ఇన్ వన్ హస్బెండ్. జానవులే మృదు పాణివిలే మధు సంతకాలలో కన్నులలో సరసపు వెన్నెలలే. ఏది జనకి ఇలా ఇలా అంటున్నావేటి? వేరే వాడు వచ్చాడు కదా, నువ్వు ఇంకా వెళ్ళిపో అంటున్నా. ఆ నెమ్మల రాజు గారి గురించే కదా నువ్వు అనేది? ఆడి పేరెంటే స్కిట్ చేయాల్సిన మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయండి. ఛీ! నన్ను ఆశీర్వదించండి. ఏంట్రా నీ స్థానం నా పాదాల వద్ద కాదు జానకి, నా గుండెలో నా గుండెల్లో జానకి. అబ్బా జానకి నాలాంటి భర్త దొరికినందుకు నీకేమనిపిస్తుంది? అందగాడు ఆహా అజాహబాడు ఆహా కాకుండా మీరు దొరకారు చాలు. జానకి మనం ఎప్పుడు ఇలాగే ఉండాలి జానకి. అంత కుదరదు, కొంచెం పెరుగుతా. జానకి మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుందాం పద. నీ మది చల్లగా స్వామి నిదురపో దేవుని నీడలో. చూసారు కదా నా ఇద్దరు డైనమిక్ అల్లుల్ని. పెళ్ళైన తర్వాత 2 సంవత్సరాలు గానీ ఇంట్లో పిల్లా పాపలతో తిరగరు. నాకేంటో పెళ్లి చేసిన వెంటనే పిల్లలంతా ఇంట్లో తిరిగేటారు. నా పిల్లల గురించి చెప్పాలి అంటే ఇద్దరు జాంబవతి జానకి, ఇద్దరు డైనమిక్ అల్లుడి నుంచి పెళ్లి చేశా. పెద్దలుడు చిన్నలుడు కలుగులోంచి ఎలకల్లా వస్తున్నారు వీళ్ళు. మీ జాంబతి రాలేదేంటి? జాంబవతి వెనకాల ఉంది. ఆహా చూసారు కదా ఇద్దరు అల్లుళ్ళు ఎంత మంచి వాళ్ళు. ఒక్కసారి ప్రేమగా ఆత్మీయంగా మామయ్య అనండమ్మా. మామయ్య నా అల్లుని పెద్దల్లుడు మామూలుడు కాదండి. సింహాన్ని చంపాడని నా కూతురినిచ్చి పెళ్లి చేశాయి. సింహాన్ని ఎలా కాల్చవాళ్ళు? డ్రాయింగ్ బుక్ లో సింహం ఫోటో ఉంది మావయ్య, దాన్ని అగ్గిపెట్టతో కాల్చాడు. అక్కడ ఉన్న పిల్లలందరూ సింహాన్ని కాల్చాడు అని అన్నారు. దేవుడా మా పెద్దలులా కాదండి చిన్నలుడు. అల్లుడు ఆ నెమలి రాజు అనే పేరును చూసే నా కూతురినిచ్చి మీకు పెళ్లి చేశా. ఆ నెమలి రాజు అనే పేరు ఎలా వచ్చింది? మా ఇంట్లో కోడి గుడ్డు పెట్టింది, వెంటనే కోడి పొదిగింది, నెమలి బయటకు వచ్చింది. అప్పుడు నుంచి నెమలి రాజు అంటున్నారు అందరూ. సట్టకుడు అన్నయ్య గారు అన్ని అడుగుతున్నాడు కానీ ఆస్తి పంచట్లేదేంటి? అరే సడ్డ కూడా నిన్నేదా ఆస్తి గురించి ఏంటో అడుగు. అమ్మో నేను బ్యాట్ అయిపోతా. నేను అడుగుతా నేను బ్యాట్ అయిపోతా. ఆల్రెడీ ఇక్కడ బ్యాట్ అయిపోయా, ఇంకేడుంది బ్యాట్ మావయ్య. ఏమన్నారు నాన్న? మావయ్య ఇక నాకు 60 సంవత్సరాలు వచ్చాయి. నాకు 70 ఎకరాల మామిడి తోట ఉంది. మావయ్య ఎలాగైనా తోట నేనే కొట్టి. మావయ్య నేను చిన్నోడు కాబట్టి ఎండాకాలం కాసే మామిడికాయలన్నీ నాకు, అది పెద్దడే కదా అవును, వాడికి 2 మిగతా కాలాలన్నీ వాడు. ఇది న్యాయమే కదా? న్యాయం. మనకి ఇంకేమైనా ఉన్నాయా? మనకి లేకపోవడం ఏమిటి? 100 ఎకరాల రొయ్యల చెరువు ఉంది. మావయ్య నీళ్ళలో ఉన్నప్పుడు రొయ్యలన్నీ నాయి, నీళ్ళు అయిపోయినాక రొయ్యలన్నీ వాని. న్యాయం. న్యాయం. న్యాయమైన పథకాలు. మావయ్య ఆ తమ్ముడు గారు మీరిద్దరిలో వ్యవసాయం చేసే అలవాటు ఎవరికి ఉందా? ఉంది మావయ్య. నాకుంది. నీకు ఉందా? ఏ వ్యవసాయం చేసావు నువ్వు? నేను పత్తి పని చేశాను మావయ్య. అబ్బా కానీ షాపు నన్ను మోసం చేశాడు మావయ్య. ఏమైంది అల్లుడు? నకిలీ విత్తనాలు ఇచ్చాడు, కాయకు మొత్తం పూజ పట్టింది, అందుకే పెట్రోల్ పోసి తగలెట్టేశా. అల్లుడు ఆ కాయ చుట్టూ వచ్చిందే పత్తి అంటారు అల్లుడు. అవునా? నాకు తెలియదు మావయ్య. చిన్నల్లుడు గారు మీకేమైనా వ్యవసాయం మీద గ్రిప్ ఉందా? ఒక 50 ఎకరాలు క్యారెట్ వేసాను. అబ్బో బాగా నీ ఎత్తు పెరిగింది. ప్రతి కొమ్మ కాడిపోయి కాయలు చూశాను, లేదు అందుకే పెట్రోల్ పోసి తగలబెట్టేశా. అల్లుడు క్యారెట్ చెట్ల కాయదల్లుడు భూమి లోపు ఉంటది, తవ్వుకొని మరీ తీసుకోవాలి. అయినా నేను తీసుకోను. ఎందుకు? గోతులు తవ్వే అలవాటు నాకు లేదు. ఓహో అరే నువ్వు తీసుకోరా. నేనేం తీసుకుంటా? గోతులు తవ్వే అలవాటు నీకుందిగా. చిన్నల్లుడు పెద్దల్లుడు మీరు ఇలా కొట్టుకోవటం నాకేమీ బాగోలేదు, అర్థమైందా? నాకున్న ఆస్తిని మావయ్య ఇద్దరు కలిసి అనుభవించాలి. లేదు మావయ్య, మేము కలిసి అనుభవించాం. వాడితో అస్సలకి నేను ఉందా. ఎందుకు అల్లుడు? చిన్నల్లుడు చూస్తే ఎప్పుడు నీకు కోపం ఎందుకు? ఇంతకు ముందు నెమలి అంటే పక్షి గుర్తొచ్చేది, ఇప్పుడు ఇది అక్క పక్షి గుర్తొస్తాను. ఆడేమో ట్రెండింగ్ లో ఉన్నాడు, నేనేమో ఎండింగ్ లో ఉన్నా. అల్లుడు ఏది చేసినా నేను మాత్రం ఆస్తి పంచను. ఉన్న ఆస్తిని మీ ఇద్దరు అనుభవించాలి. లేదు విడగొట్టాల్సిందే. విడగొట్టాలి, ముక్కలు చేసే
నువ్వు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా 9 ఇస్తారు మామయ్య. ఒకవేళ నువ్వు పర్ఫార్మెన్స్ చేసి విన్నింగ్ వచ్చినా గానీ మన దరిద్రానికి 5 కూడా బాగా చెప్తారు. వద్దు మామయ్య, ఆ చెక్కు తీసుకున్నా మనకి చెక్కుడు కూడా పనికిరాదు మామయ్య. ఆ బకెట్ లో ఉన్న బట్టలు తీసుకుంటా. ఇప్పుడు ఎందుకు? నాన్న నోట్లో నుంచి నురుగు వస్తుంది. మన పనిలో పని బట్టలు నాన్న మిమ్మల్ని మా ఆయన ఆస్తి గురించి అడగలేదుగా? ఏం అడగకూడదు అడే అడిగాడమ్మా. మా నాన్న అలాంటివి అడగలేదు. నేనమ్మా. నువ్వు అట్టరారా, కన్ఫ్యూజ్ అవుతున్నావు. నువ్వు ఇటురా. అల్లుళ్ళు వినండి, ఈ రోజు నుంచి నన్ను ఎవరైతే బాగా చూసుకుంటారో ప్రేమగా ఆత్మీయంగా వాళ్ళకే ఈ ఆస్తిని అంతా పంచి అవతల పడేస్తా. ఓకే మావయ్య. వెళ్ళండి. ఎలాగైనా నేనే మంచి పేరు కొట్టా. నేనే పేరు కొట్టేయ. అల్లుడు ఏమైంది అల్లుడు? ఇవాళ నీ పుట్టినరోజు కదా మావయ్య. రక్తదానం ఇచ్చాను మావయ్య. నా కోసం నువ్వు రక్తదానం చేసావా? అవును మావయ్య. అంత రక్తం నీ బాడీలో ఎక్కడ అల్లుడు? ఎంత మంది రక్తం తాగాలనుకుంటున్నాడు? చిన్నల్లుడు ఆవేశపడిపోకన్నా పెద్దలతో మాట్లాడుతున్నాను. ఉన్న ఆస్తిని నీకే ఇస్తాను. అమ్మా పేరు కొట్టారు, నేను చెప్తా. మామయ్య గారు ఏం చేసావు నువ్వు? అదే నేత్రదానం. పెద్దోళ్ళు ఏమన్నారు? ఏమన్నారు? సందులో ఇంద్ర నయనతార ప్రధానం అన్నారు కదా. సందులో ఇందిలా నయనతార ప్రధానం కాదు చిన్నల్లుడు, సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని అన్నారు పెద్దలు. పెద్దోళ్ళందరూ ఏదో మాట్లాడుకున్నా, నాకేం అర్థం కాలే. ఇప్పుడు ఆస్తి ఎవరికి మామయ్య? అదే నేను ఆలోచిస్తున్నా. ఏది ఇద్దరు ప్రేమగా ఒక్కసారి మామయ్య అనండమ్మా. మామయ్య మరొకసారి అనండమ్మా. రంగయ్య ఏం చేస్తున్నావు రంగయ్య? దగ్గరుండి అన్ని బాగానే చూసుకుంటున్నాను అయ్య గారు. తోటలు, బిల్డింగులు. ఈ ఆస్తి నీది కాదా మామయ్య? అదే యజమాని గారితో మాట్లాడుతున్నాను. అయ్య గారు మీరు వెళ్ళేటప్పుడు నాకేం చెప్పారు? మన ఆస్తిలా చూసుకోమని చెప్పా. నా ఆస్తిలోనే చూసుకున్నాను, వీళ్ళకి నా ఆస్తి అనే చెప్పా. అంటే ఇది నీ ఆస్తి కాదా? కాదు, అంటే ఈ ఇల్లు నేను దానికి వాచ్మ్యాన్ ని. 100 ఎకరాల మామిడి తోట. దానికి నేను వాచ్మ్యాన్ ని. మరి 100 ఎకరాల రొయ్యల చెరువు. దానికి నేను వాచ్మ్యాన్. ఓల్ అండ్ సోల్. అయ్య గారు నన్ను తప్పి ఎవరిని నమ్మరు. షట్టకుడు 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 షట్టకుడు. ఎక్స్ట్రా జబర్దస్త్. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో. సాధారణంగా అందరు నన్ను బాలబ్రహ్మ అంట. గొప్ప గొప్ప శాస్త్రాలన్నింటినీ చదివేసి నేను బాలబ్రహ్మగా పేరెత్తాను. ఈ రోజు నేను ఒక 3 సెలబ్రిటీల యొక్క బాల్యాన్ని మీకు కళ్ళకు గట్టినట్టుగా చూపించబోతున్నాను. ఫస్ట్ సెలబ్రిటీ బాల్యం, ప్లీజ్ వెల్కమ్ నాగబాబు గారు. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. ఎడా పెడా ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం. సార్ కాదు నాగేంద్రరావు అలియాస్ నాగబాబు. నాగబాబు సార్ మీరు అలసిపోయినట్టున్నారు ఎంట్రీలో. సరదాగా 2 బిస్కెట్లు ఇస్తాను, తినని చెప్తాను. అంటే మీకు చిన్నప్పటి నుంచే బిస్కెట్లు తీసుకోవడం అలవాటు లేదనమాట. కరెక్ట్. వెరీ గుడ్ సార్. అక్కడికి వచ్చింది ఎవడు? అయ్యో మీరే సార్, పెద్ద అయిన తర్వాత సార్. వావ్ నేనా? ఆ. చిన్నప్పుడు ఇట్లా గ్లామర్, పెట్టప్పుడు కూడా అట్టే గ్లామర్. రాకేష్ రాకేష్ చీమ రాకేష్ తొక్కితే చచ్చిపోతుంది. అంటే మీరు చిన్నప్పటి నుంచే సీమకు కూడా హాని చేసేవాళ్ళు కాదనమాట. వీడు మాట్లాడు. కొంపదీసి బిస్కెట్ వేసానేంటి సార్కి? బిస్కెట్లు పడవని చెప్పాను నేను. మీరు చూస్తే సన్నగా ఉన్నారు, దెబ్బేంటి సార్ గట్టిగా తగులుతుంది. చుంబం చిన్నప్పుడు వేటాడుతుంది, పెద్దప్పుడు వేటాడుతుంది. వేట కామన్, వేట కామన్. నెక్స్ట్ సెలబ్రిటీ బాల్యం రోజా గారు. పాట అయిపోయిన డాన్స్ చేస్తున్నంటే ఆమె రోజా కదూ, ఆమె రోజా కదూ. మేడం మీరేంటి లేట్ గా వచ్చారు? ఓ అదా, మా పక్కింటి ఆంటీ అంకుల్ కూడా పడుతుంటే సర్ది చెప్పి చీర జాకెట్ పెట్టి సినిమాకి వెళ్ళండి అని బండెక్కిచ్చొచ్చా రాకేష్. ఇంతకీ తనేవారు? అయ్యో మీరే మేడం, పెద్ద అయిన తర్వాత. నేనా? రోజ్ రోజ్ రోజా పువ్వ, రోజా పువ్వ, పువ్వ పువ్వ. నేను చిన్నప్పుడు కన్నా పెద్దయిన తర్వాతే బాగున్నాను రాకేష్. మీకు ప్రత్యేకంగా బిస్కెట్లు ఎవరు వేయాల్సిన అవసరం లేదు మేడం. రాకేష్ మేడం అబ్బా మేడం, యూట్యూబ్ లో కింద కామెంట్స్ నువ్వు చదవట్లేదు కదూ? మీకెలా తెలుసు మేడం? ఇంకా బతుకున్నావు కదా మేడం
మేడం మీకు విషయం చెప్పనా? ఏంటో? మీరు నవ్వొచ్చినా నవ్వుతూ కొడతారు, కోపం వచ్చినా నవ్వుతూనే కొడతారు. నువ్వు మాత్రం స్కిట్ కొట్టకు. తెల్లా నీకు దండం పెడతాను. పెట్టు మరి. నెక్స్ట్ సెలబ్రిటీ బాల్యం రష్మి గారు. ఇంతకు ఆమె ఎవరు? అయ్యో మీరే పెద్ద అయిన తర్వాత మేడం. వావ్! నేను చిన్నప్పుడే ఉన్నా. దొంగ బాగుంటానా? నెలా పండ నేల బండ మేడం మీకు చిన్నప్పటి నుంచి బండ ఆట ఆడవచ్చా? వచ్చు నాకే. పెద్ద అయిన తర్వాత ఏం చదువుకుందాం అనుకుంటున్నారు? ఎల్ఎల్బి. అంటే మీరు లాయర్ అవుదాం అనుకుంటున్నారు? కాదు జడ్జ్. అదేంటి సార్? లాల్ బట్నా జడ్జ్ పెద్దనా? జడ్జే పెద్ద. అంగనాగా జడ్జ్ అయింది. మరి నేనేమవుతాను? మీరు పెద్ద హీరోయిన్ అయిపోయారంట, మీ పక్కన పెద్ద పెద్ద హీరోలు చేశారంట. మీకు ఇంకో విషయం చెప్పమంటారా? చెప్పండి. మీరు జడ్జి కూడా అయ్యారు మేడం. ఆయన అంటే ఎల్ఎల్బి చదువుకున్నాను కాబట్టి జడ్జ్ అయ్యాడు. మరి నేనెందుకు అయ్యాను? జడ్జి అంటే మేడం మీరు పెద్ద హీరోయిన్ అయ్యారు కాబట్టి పెద్ద కామెడీ షోకి మిమ్మల్ని జడ్జిగా పెడతారు. దాంట్లో నేనేం చేయాలి రాకేష్? నేను కామెడీ చేస్తుంటే మీరు మార్కులు వేయాలి. రాకేష్ మేడం నువ్వు ఆ. కామెడీ. యా. అది పెద్ద జోక్. ఇంతకీ మమ్మల్ని ఎందుకు పిలిచినట్టు? మీ ఇద్దరు నా స్కిట్ లో చేస్తే మీ ఇద్దరికి పేరు వస్తుంది మేడం. రాకేష్ ఆ. ఒకసారి నా రూమ్ లోకి రా. కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. చెప్పండి మేడం. స్కిట్ బాగుండాలి, ఉంటది. కామెడీ ఉండాలి, ఉంటది. పంచులు ఉండాలి, ఉంటది. ఆ పంచులు చూసి జనం నవ్వాలి. ఓకే. ఇవన్నీ చేయాలంటే రాకేష్ కి కష్టమేమో. బయట పడడం కన్నా కష్టమే కొంచెం బెస్ట్ అనుకుంటా రాకేష్. మేడం బాగా చెప్పారు మేడం. ఆ. ఏది పడ్డా ఎంత పడ్డా నేను ఇదే స్టేజ్ మీద కష్టపడతాను మేడం. మేడం ఈ డైలాగ్ మీ స్పందన ఏంటి మేడం? తెలుగు రాదు రాదు. మేడం ఇంకా మీ హాబీస్ ఏంటి? మీకు డాన్సులు గీన్సులు ఏమైనా వచ్చా? నేను డాన్స్ క్లాస్ కి వెళ్ళాలి. బాగా గుర్తు చేసావు. మీరు డాన్స్ చేస్తారా? అవును. ఆ. నేను చిన్నప్పుడు చెప్పులు వేసుకోక ముందే స్టెప్పులు వేసేదాన్ని. ఇంతకి మీకు డాన్స్ నేర్పించేది ఎవరు మేడం? సాంగ్ ప్లే. కొత్త స్టెప్స్ ఏమైనా కనిపెట్టారా? కొత్త డైలాగ్ కనిపెట్టాను. ఏంటదో? పెళ్లి దద్దర్లు అంటే బాజా ఉండాలి, ఆహా. ఫ్లోర్ దద్దర్లు అంటే రోజా ఉండాలి, రోజా ఉండాలి. సరే మనం డాన్స్ ప్రాక్టీస్ చేద్దామా? చాలా సింపుల్ స్టెప్స్. 99763344 అంతే కదా మాస్టర్? అంతే. ఫోన్ నెంబర్ అనుకుంటా. వాళ్ళు ఏదో నెంబర్లు పంచుకుంటారు, మనకెందుకు? సాంగ్ ప్లే. రాజశేఖరా ఆగలేనురా. రే రే ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది ఇక్కడ? మాస్టర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు వచ్చినందుకు బాల్యంలోకి. రోజా గుర్తుందా? 96783344 గుర్తుంది. అంతే. ఏంటి మేడం ఇదంతా? తెలుగు రాదు. సార్ నాకు దాహంగా ఉంది, నా వల్ల కావట్లేదు, డైలాగులు కూడా బయటికి రావట్లేదు, నాకు 10 ఇవ్వండి చెప్తా. నీకు పట్టించే ప్రసక్తే లేదు. మీరు చిన్నప్పటి నుంచి నా విషయంలో మంచి క్లారిటీగా ఉన్నారు. మేడం మీరన్న ఒక 10. కదా ఆ. ఇంత ఘనంగా అడుగుతున్నా కాబట్టి ఆ. నేను ఒక 5 ఇస్తా. ఆ. నాగబాబు సార్ ఒక 5 ఇస్తారు. ఆ తెల్ల ఇంకెవరిని అడగవద్దు, నా పరువు పోతది, నా పరువు పోతది. రష్మమ్మ తెల్ల నువ్వన్న ఒక 10 ఇస్తే నాకు తెలుగు రాదు. ఒక పని చేద్దాం, ఇంగ్లీష్ లో అడుగుదాం. మేడం ప్లీజ్ గివ్ మీ 10 రూపీస్. నాకు తెలుగు రాదు. నా వల్ల కాదు మీతో ఏగడం. నా వల్ల అవుతుంది. పిల్లలు బాగా రిచ్ గా ఉన్నారు, ఆ. కిడ్నాప్ చేస్తే సెటిల్ అయిపోవచ్చు అనుకుంటా. యారా నేనుండగా నువ్వేంట్రా కిడ్నాప్ చేసేది? ఎలా చేస్తానో చూస్తావా? చూస్తారా? చూడరా. ఏమనుకుంటున్నారా ఈ పిల్లలు? ఏంట్రా ఒకటే రియాక్షన్ ఇచ్చావు? ఇక్కడ ఏమున్నది రియాక్షన్ ఇవ్వడానికి? ఇక్కడ ఏమున్నది రియాక్షన్ ఇవ్వడానికి? బాబు గారు మీరు పారిపోండి. రాన్నా పారిపోమంటున్నా? ఆ. సింహంతో వేట నాట ఆట మొదలు పెట్టకు. ఈ పొజిషన్ లో ఇలాంటి డైలాగ్ చెప్తాను. మేడం రోజమ్మా మీరన్నా పారిపోండి. ఎవరిని చూసి ఏం మాట్లాడుతున్నావు? సునామీ వచ్చిందంటే వెనక్కి తిరిగి చూడకుండా పారిపోవాలి. వారే నాయన ఈ సునామీ డైలాగ్. రష్మి గారు మీరన్నా పారిపోండి. నాకు తెలుగు రాదు. అవుతున్నా రూమ్ లోకి రారా. రూమ్ లోకి రూమ్ లోకి వెళ్ళకరా. రూమ్ లోకి
ఏం జరిగింది? బే, ఏం లేదు. ఏం లేదు నీకు విషయం చెప్పంటావా? ఈ ప్రపంచంలో గొప్ప నటులు ఎక్కడి నుంచి వస్తారు తెలుసా? ఎక్కడి నుంచి? బాబుగా రూమ్ లో నుంచి వస్తారు. బాబుగా రూమ్ లో నుంచి వస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు ఇంకాసేపటి ఇదే బాల్యంలో ఉంటే ప్రపంచాలు చాలా అల్లకిందులుగా మారిపోతాయి. అల్ల కళ్ళలో తల్ల కిందులు కలిపి అల్ల కిందులు. కిట్ అయిపోయినా స్కిట్ అయిపోయింది సార్. వచ్చా రూలోకి రా. స్కిట్ అయిపోయిందా? అయిపోయింది మేడం. రవీంద్ర భారతికి రా. ఎందుకు మేడం నాకు సన్మానం నీ చేస్తారు? ముఖానికి అది కూడానా? అక్కడ నుంచి చూస్తే అసెంబ్లీ కనిపించింది అందుకు. చిన్నప్పుడే కన్నేసింది. మేడం మీరన్నా ఏమైనా హెల్ప్ చేస్తారా? నాకు తెలుగు రాదు. ఇటు తిరిగి తూర్పు ఉంటది, ఇటు వెళ్ళిపోండి. ఇది వెళ్తే ఏమో సరే ఆయాసం వస్తుంది. అయితే ఓకే. భార్యలో తీసుకొచ్చి నేను పెద్ద తప్పు చేశాను. ఇంకా వీళ్ళని ఇంకెక్కువసేపు ఉంచకూడదు. వామ్మో. ఎక్స్ట్రా జబర్దస్త్. రండి రండి, మీరు రియాలిటీకి రండి. అక్క నువ్వు ఈ నగలేసుకు మహాలక్ష్మి లాగా ఉన్నావు. చెల్లి నువ్వు ఈ నగలేసుకుంటే మోడర్న్ మహాలక్ష్మిలా ఉన్నావు. ఇదే నగలు రష్మి వేసుకుంటే ఎలా ఉంటుంది? కాటిగుద్దు లాగుంటుంది. ఈ నగలు వేసుకుంటే ఒకటేమో మోడర్న్ మహాలక్ష్మి అయింది, ఒకటేమో లక్ష్మి అయింది. నాకు మాత్రం 10 లక్షల అప్పు అయింది సార్. అవును, నాకు తెలియక అడుగుతానే. పొద్దున ఓ నగలేసుకొని సంక్రాంతి రోజు గంగిరెద్దులు అవతారం చేసినట్టు వేసారు. ఏంది ఇదంతా? నిన్న రాత్రి మమ్మల్ని తీర్థయాత్రకు తీసుకెళ్తా అన్నారు కదా. తీర్థయాత్రకి వెళ్ళేటప్పుడు ఈ నగలు ఎందుకు వేసుకుంటే ఏమవుతుంది? పోతాయే. ఇవి వేసుకోకపోతే నా పరువు పోతుంది. ఈ ఆడోళ్ళు ఉన్నారు చూసారా, పరువుకి ఇచ్చే విలువ నగలకి ఇయ్యరు, నగలకి ఇచ్చే విలువ ఈ మొగుళ్ళకి ఇవ్వరు. నువ్వు నగలు వేసుకున్నావు బాగానే ఉంది, ఇప్పుడు ఎందుకు వేసుకుంది నగలు? 10 తరాల పరువు బావా. అయినా ఇదేంటే ఎప్పుడో 10 సంవత్సరాల మా పెళ్ళప్పుడు తోడు పెళ్లి కూతురులా వచ్చింది సార్. మీ ఇంటికి వెళ్ళవా? ఎందుకు వెళ్ళదే? ఎందుకు వెళ్ళదు? అదే ఎందుకు వెళ్ళదు? నేను తెలిసి చేసిన తప్పేదన్నా ఉంటే నిన్ను పెళ్లి చేసుకోవడమే. తెలిసి చేసిన తప్పు ఇంకోటికి వచ్చేసావు. ఏంటో? కట్నం తీసుకోవడం. కట్నం తీసుకున్న వాళ్ళు గాడిద అని టీవీలో చెప్తున్నారు. అని వీడిలో అయితే రాకేష్ ఏం చెప్తున్నాడు? అది కాదు రాజ్యం, స్వరాజ్యం. అది కాదు రూపా. ఈ రోజు నువ్వు స్కూల్కి వెళ్ళవానే? పాపం బిడ్డ పుట్టినప్పటి నుంచి వీధి చివర ఉన్న కిరాణా షాప్ కూడా వెళ్ళలేదు. ఎందుకో? అక్కడ షాపే లేదు. తీర్థయాత్రకి వెళ్దాం బాగానే ఉంది. తీర్థయాత్రకి ఎక్కడికి వెళ్దాం? రాజస్థాన్ కి. ఈ ఎండలో గనక రాజస్థాన్ లో వెళ్తే అది తీర్థయాత్ర అవదు, నా అంతిమ యాత్ర అవుతుంది. నువ్వు చెప్పవే. పాకిస్తాన్. తీర్థయాత్ర పాకిస్తాన్ వెళ్తే అది తీర్థయాత్ర అవదే, నా పరలోక యాత్ర అవుతుంది. అవునే, నాకు తెలియక అడుగుతాను. దీన్ని ఇంటర్నేషనల్ స్కూల్లో చేద్దామంటే వద్దన్నావు. దేనికి? దానికి పాస్పోర్ట్ లేదు కదండి. ఇప్పుడు ఈ ఆట ఎందుకు వేసావి? మనం తీర్థయాత్రకు వెళ్తున్నాం కదా, బస్ స్టాండ్ వరకు దేంట్లో వెళ్తారు? అందుకే ఒక ఆటోని పిలిపించా. ఈ ఆటో ఒక్కడే ఉంది, మీరు వస్తే రండి, లేకపోతే లేదు. ఇసక కాదు. ఇప్పుడు ఈ ఆటో ఎందుకు వేసింది? మళ్ళీ వెళ్ళాలి కదా బస్ స్టాండ్ వరకు, అందుకే. తీర్థయాత్రకని రాజస్థాన్ తీసుకొచ్చావు. ఇక్కడ గుడి లేదు, ఒక గోపురం లేదు, చూద్దామంటే ఒక మనిషి కూడా లేదు. ఏంది ఈ రాజస్థాన్ లో? ఇక్కడికి వరకు తీసుకొచ్చిన ఆ దేవుడే మనకి ఎవరినో ఒకరిని దారి చూపించడానికి పంపిస్తాడు. ఓం నమో శివరుద్రాయ, ఓం నమో సితికంఠాయ. ఈ మధ్య లెగ్ మూమెంట్ కూడా చేస్తున్నాడు. ఇంతకి మీరెవరు? తీర్థయాత్రకని రాజస్థాన్ తీసుకొచ్చింది నా పిల్ల. వద్దు అంటే మంచి ప్లేస్ కే వచ్చారు. ఇంతకీ మీరెవరు? మేము జ్ఞానులం. మిమ్మల్ని భర్త మార్గాల్లో నడిపించడానికి వచ్చాం. ఎందుకు? కాళ్ళ నొప్పులు
జ్ఞానులు అంటున్నారు, మీకేమన్నా మహిమలు వచ్చా? వచ్చు. మనకి ఈ సినిమా చూసేటప్పుడు మధ్యలో యాడ్ వస్తుంది కదా, ఏడొస్తుంది? తన 2 గాజులు అమ్ముకుందని. అవును. అదొకప్పుడు ఒకే ఒక్క గాజు. నేనే నా మహిమలతో 2 గాజులు చేసా. మా ఆయన్ని కూడా డబల్ చేయండి. నాకు నమ్మకం కుదట్టలే. ఓడి పిచ్చోడా, ఇంతకు ముందు జబర్దస్త్ లో ఎంతమంది యాంకర్స్? ఒకటే యాంకర్ ఉండేది. నేనే నా మహిమలతో ఇంతన్ని చేసేదా. నా చెల్లెల్ని కూడా యాంకర్ చేయండి. నన్ను కూడా యాంకర్ చేయండి. హలో డబల్ అన్న ట్రిపుల్ వద్దు మాకు. ఇంత ముందు మీ జబర్దస్త్ లో ఎంతమంది టీమ్ లీడర్స్? మేము ఇద్దరం టీం లీడర్లు అండి. నేనే నా మహిమతో నిన్నొక్కని టీమ్ లీడర్ చేస్తా. ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నాడా అనుకున్నా, ఇక్కడ ఉన్నావా స్వామి, ఇక్కడ ఉన్నావా స్వామి. అయినా నేను నీతో మాట్లాడిన స్వామి. ఎందుకేంటి ఈ భక్తుడు చెప్పింది నువ్వు చేస్తావా ఏంటి? చెయ్యవు. ఖచ్చితంగా చేస్తా. ఈ నగలన్నీ 2 చేయి చూద్దాం. ఖచ్చితంగా చేస్తా. సరే నగలన్నీ తీయండి. ఈ గుడ్డలోనే ఎందుకు వేయాలి నగలు? వేరే దాంట్లో వేస్తే దీంట్లోకి రావు కనుక. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోండి. స్వామి మూసుకున్న తర్వాత స్వామి తూర్పు తిరగండి. తూర్పు ఎందుకు తిరగాలి? పశ్చిమం తిరిగితే తూర్పు కనబడదు కనుక. ఇప్పుడు ఏం చేయాలి స్వామి? ఇప్పుడు మంత్రం చెప్పండి. ఒకటి పోతాం మోసాపోతాం అని మీరు అనాలి. పోతాడు మోసాపోతాడని నేనంట. చెప్పండి స్వామి. పోతాడు మోసాపోతాం. నగలు ఎనప రేకులు చేశాడే. ఇన్ని ఇనుప రేకుల్ని మనం అమ్ముతే నాకు ఒక చీర వస్తుంది. తీర్థయాత్ర అన్నాడు, మనల్ని మోసం చేశాడే ఆడు. ఈ ఆపదలో ఎవడొకడు మనల్ని కాపాడడానికి రారా, ఎత్తకండి ఎవడో ఎవరో ఒకళ్ళు రండి. ఫన్నీ పర్మనెంట్ అయిపోయాడు. రాకేష్ అన్న కిట్టి ఇక్కడితో ఎండ్ చేయొచ్చు కదా. 2 కాకులు తక్కినా పర్వాలేదు. యోధా ఇప్పుడు ఎలివేట్ అవుతున్నా, పిచ్చి పిచ్చి డెసిషన్లు తీసుకోకు. సిగ్గులు ఎదురా 500 ఎపిసోడ్ తర్వాత వెలివేట్ అవుతున్నా పదం వాడు. పోలీస్ ఇంతకంటే పెద్ద డైలాగ్ నేను చెప్పలేను. చెప్పిన ఎడిటింగ్ లో తీసేస్తారు. నన్ను చూస్తే ఖైదీలు గజ గజలాడిపోతారు తెలుసా. వాళ్ళకు కూడా చూపిస్తున్నావా నీ పర్ఫార్మెన్స్? తీర్థయాత్రకని నా భార్య తీసుకొచ్చింది స్వామి, నా నగలు తీసేసుకున్నారు స్వామి. మీ నగలు పోయాయంటే ఖచ్చితంగా దొంగతనం చేస్తుంటారు. పదండి, మన నగలు మనకి ఇప్పిస్తాడు ఈ స్వామి. పదండి స్వామి. ఓటాలు పంచండి, మూట దింపేస్తున్నా. ఈ మూట కూడా ఫెసిలిటీ ఉంటే ఎంత బాగుందో. అదే పెడుతున్నా నాకు. ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు, ఇది నాకు, మరి నాకు మర్చిపోయి నీకు కూడా కదా. ఇది నీకు, నాకు స్వామి, నీకు. అవునరా, మన ముందు ఇద్దరమే కదా. మూడో వ్యక్తి అక్కడి నుంచి వచ్చాడంటావు. ఇక్కడి నుంచి వచ్చాడు. బంగారం లాంటి నగలు పోయావు కదే. అంతకంటే విలువైనది జడ్జ్మెంట్ ఉంది. అవునా? రోజా గారు, నాగబాబు గారు, మీకు ఒక విషయం చెప్పాలి. రాకేష్ కమెడియన్ అని. ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోలేదు. పదండి, నేను ఎప్పటికీ కమిడీనే.